హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ చేఎస్డబ్ల్యూఎస్ సర్వీస్ ఛానల్. ఈరోజు ఉదయం నుంచి తల్లికి వందనం స్కీమ్కి సంబంధించి ప్రతి బిడ్డకు 13,000 రూపాయలు అనేది ఈరోజు ఉదయం నుంచి తల్లుల ఖాతాలోకి జమ కానున్నది. అయితే దానికి సంబంధించి సచివాలయంలో మీ యొక్క సచివాలయంలో ఎలిజిబుల్ లిస్టు, ఇన్ఎలిజిబుల్ లిస్టు అని 2 లిస్టులు ఇచ్చారు కదా. ఎలిజిబుల్ లిస్టులో ఉన్న వాళ్ళందరికీ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న పిల్లలందరికీ ఈరోజు ఉదయం నుంచి అమౌంట్ అనేది క్రెడిట్ అవటం మొదలుపెట్టింది డీబీటీ రూపం ద్వారా. అయితే ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో వచ్చిన వాళ్ళ పేర్లకు మాత్రం రీజన్స్ వచ్చాయి. ఏ రీజన్, పలానా రీజన్ వల్ల మీరు ఇన్ఎలిజిబుల్ అయ్యారు అని చెప్పి రీజన్స్ వచ్చాయి కదా. ఆ రీజన్కి సంబంధించి గ్రీవెన్స్ రైజ్ చేసుకోవడానికి ఈరోజు 23 నుంచి ఆప్షన్ అనేది ఇచ్చారు. అయితే గ్రీవెన్స్ మనం ఎలా రైజ్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ వీడియోలో ఏంటంటే తల్లికి వందనం గ్రీవెన్కి సంబంధించి అసలు ఎలిజిబుల్ క్రైటీరియా ఏంటి, ఎలిజిబుల్ అంటే తల్లికి వందనం స్కీమ్కి ఎలిజిబుల్ అవ్వాలి అంటే మనం ఏమేమి ఉండాలి, మనకి అర్హతలు అనేది. టోటల్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ షుడ్ బి నాట్ ఎక్సీడెడ్ 10,000 పర్ మంత్ ఇన్ రూరల్ ఏరియాస్, 12,000 పర్ మంత్ ఇన్ అర్బన్ ఏరియాస్. రూరల్ ఏరియాలో అయితే 10,000, నెలకి 10,000 దాటి ఇన్కమ్ అనేది ఇంట్లో తల్లిదండ్రులకి 10,000 దాటి ఇన్కమ్ అనేది ఉండకూడదు. పట్టణ ప్రాంతాల్లో అయితే 12,000 దాటకూడదు. నెక్స్ట్, అట్లీస్ట్ 1 పర్సన్ ఇన్ ద హౌస్ హోల్డ్ షుడ్ పొజెస్ ఏ రైస్ కార్డ్. ఇంట్లో ఎవరికైనా ఒక్కరికైనా ఖచ్చితంగా రైస్ కార్డ్ అనేది ఉండాలి. ద టోటల్ ల్యాండ్ హోల్డింగ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ షుడ్ బి లెస్ దాన్ 3 acres ఆఫ్ వెట్ ల్యాండ్ ఆర్ లెస్ దాన్ 10 acres ఆఫ్ డ్రై ల్యాండ్ ఆర్ లెస్ దాన్ 10 acres ఆఫ్ బోత్ కంబైన్డ్. మాగాణి అయితే 3 ఎకరాల లోపల ఉండాలి. మెట్ట భూమి అయితే 10 ఎకరాల లోపల ఉండాలి. మెట్ట భూమి, మాగాణి భూమి రెండు కలిపి 10 ఎకరాల లోపల అనేది ల్యాండ్ వాళ్ళకు ఉండాలి. ఈ రెండిట్లో ఏది ఫెయిల్ అయినా సరే వాళ్ళు తల్లికి వందనం స్కీమ్కి ఇన్ఎలిజిబుల్ అవుతారు. ఎనీవన్ అమాంగ్ ద హౌస్ హోల్డ్ మెంబర్స్ ఇఫ్ ఓనింగ్ ఏ 4-wheeler, ట్యాక్సీ, ట్రాక్టర్స్, ఆటోస్ ఆర్ ఎగ్జెంప్టెడ్. ఇవన్నీ ట్యాక్సీ, ట్రాక్టర్స్, ఆటో ఉన్నా అది పర్వాలేదు, వాళ్ళు ఇన్ఎలిజిబుల్ ఏం కాదు. 4-wheeler కనుక సొంతంగా 4-wheeler కనుక ఉంటే వాళ్ళనేది తల్లికి వందనం స్కీమ్కి ఇన్ఎలిజిబుల్. ద మంత్లీ ఎలక్ట్రిసిటీ యూటిలైజేషన్ ఓన్ ఆర్ రెంటెడ్ హౌస్ విల్ లెస్ దాన్ 300 units per month for the household. The average consumption of electricity of 12 months will be taken into the consideration. సంవత్సరానికి 12 నెలలకి గాను ఒక్క నెలలోనైనా సరే యావరేజ్గా 300 యూనిట్లు అనేది కరెంటు బిల్లు దాటి ఉండకూడదు. The household should not own or any municipal property which is 1,000 square feet for land and above, flat or above. మనకి మున్సిపాలిటీ ఏరియాలో 1,000 స్క్వేర్ ఫీట్ కనుక ఫ్లాట్ కనుక మన పేరు మీద ఉండకూడదు. ఎనీవన్ అమాంగ్ ద హౌస్ హోల్డ్ మెంబర్స్ ఎంప్లాయిడ్ ఇన్ ఎనీ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ సర్వీస్, PSU ఆర్ గెట్టింగ్ గవర్నమెంట్ పెన్షన్ పోస్ట్ రిటైర్మెంట్ ఈజ్ నాట్ ఎలిజిబుల్. Sanitation workers and Anganwadi workers are exempted irrespective of the salary, and employees getting less than 10,000 salary per month in rural areas and less than 12,000 per month in urban areas. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా సరే, ఈ రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళైనా సరే, ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అయినా సరే, ఈ శానిటేషన్ వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్, వీళ్ళల్లో కూడా 10,000కి తక్కువగా ఉన్న శాలరీ తీసుకున్న వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అవుతారు. పట్టణ ప్రాంతాలలో అయితే, మున్సిపాలిటీ ఏరియాస్లో అయితే, అర్బన్ ఏరియాలో అయితే 12,000 లోపల, 12,000 అర్బన్ ఏరియాలో 12,000 దాటినా, రూరల్ ఏరియాస్లో 10,000 దాటినా వాళ్ళు ఇన్ఎలిజిబుల్గా సెలెక్ట్ చేసుకుంటారు. ఇన్ కేస్ ఎనీ మెంబర్ ఇన్ ఎ హౌస్ హోల్డ్ ఆఫ్ పేయింగ్ ఇన్కమ్ ట్యాక్స్, ద హౌస్ హోల్డ్ ఈజ్ నాట్ ఎలిజిబుల్. ఇంటి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రకారం ఇంట్లో ఎవరైనా ఒక్కళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నా సరే వాళ్ళు తల్లికి వందనం స్కీమ్కి ఇన్ఎలిజిబుల్. The beneficiary should have been included in the household database in the state of Andhra Pradesh. In case of beneficiaries not present in the household database but the children present in the database, the SGS department to conduct field verification to establish eligibility and map the beneficiary as per rules. ఒకవేళ బెనిఫిషరీ కనుక హౌస్ హోల్డ్ డేటాబేస్లో కనుక లేకపోయి ఉంటే వాళ్ళని యాడ్ చేసుకొని మనం ఈ స్కీమ్కి సంబంధించి ఎలిజిబుల్ అనేది ఇవ్వచ్చు. The children of the beneficiary should not be studying in the classes 1 to 12 in government, private aided, private unaided schools, junior college recognized by the government of Andhra Pradesh, including residential schools, junior college students opting for ITI, polytechnic and other similar courses benefited by the fees remains are not considered. స్కూల్స్లో కనుక, కాలేజెస్లో కనుక, జూనియర్ కాలేజ్లో కనుక వాళ్ళకి కనుక ఫీజు రింబర్స్మెంట్ కనుక వస్తుంటే
వాళ్ళకి మాత్రం ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అవ్వరు. తల్లికి వందనం స్కీమ్ కానీ లేదా ఫీజు రింబర్స్మెంట్ కానీ ఏదో ఒక స్కీమ్కి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. రెండూ తీసుకుంటున్నట్టయితే వాళ్ళు ఇనెలిజిబుల్ అవుతారు. ఆర్ఫన్స్ అండ్ స్ట్రీట్ చిల్డ్రన్స్ ఎన్రోల్డ్ ఇన్ స్కూల్స్ త్రూ వాలంటరీ ఆర్గనైజేషన్ విల్ బీ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఎన్ష్యూర్ అండ్ ఆధార్ లింకేజ్ ఫర్ డీబీటీ డిస్బర్స్మెంట్. ఆర్ఫన్స్ కానీ స్ట్రీట్ చిల్డ్రన్స్ కానీ స్కూల్స్లో వాలంటరీ ఆర్గనైజేషన్స్ విల్ బీ ఎలిజిబుల్. ఆర్ఫన్స్లో కనుక ఉండేవాళ్ళు కనుక వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఇన్ ఎడిషన్ ది ఎన్పిసిఐ స్టేటస్ ఆధార్ సీడింగ్ ఆఫ్ ద మదర్ బ్యాంక్ అకౌంట్ మస్ట్ బీ వెరిఫైడ్ ఎన్ష్యూర్ ఆధార్ లింకేజ్ ఫర్ డీపీటీ డిస్బర్స్మెంట్. తల్లికి బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్కి ఎన్పిసిఐ అనేది లింక్ అయి ఉండాలి. ఎన్పిసిఐ లింక్ అయి ఉంటే మాత్రమే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. కాబట్టి ఎన్పిసిఐ లింక్ అవ్వకపోయినా సరే వాళ్ళు ఇనెలిజిబుల్ కిందకు వస్తారు. ఈ రీజన్ వల్ల కనుక వాళ్ళు ఇనెలిజిబుల్లో వచ్చినా దీనికి సంబంధించి గ్రీవెన్స్ కూడా మనం రైజ్ చేసుకోవచ్చు. ద ఎడిషనల్ ఎన్రోల్మెంట్స్ ఇన్ క్లాసెస్ 1 to 12 విల్ బీ considered for financial assistance for completion of the enrollment process up to 25/8/2026 for the financial year 2026 to 27. 1 నుంచి 12వ తరగతి చదువుతున్న పిల్లలందరికీ 25/8 ఆగస్టు 25 2026 వరకు మనం గ్రీవెన్స్లు అనేవి రైజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఈ గ్రీవెన్స్ రైజ్ చేసిన వీళ్ళలో కనుక కొంతమంది ఎలిజిబుల్ అయ్యి ఉంటే వాళ్ళకి ఆగస్టు 30న అమౌంట్ అనేది మళ్ళీ క్రెడిట్ అవుతుంది. అసలు తల్లికి వందనం స్కీమ్కి సంబంధించి ఏం కావాలి మనకి అంటే చిల్డ్రన్ స్కూల్ ఎన్రోల్మెంట్ ఐడి ఆర్ ఆధార్ నెంబర్ ఉండాలి. ఫర్ ఎలిజిబుల్ చిల్డ్రన్ ద గ్రీవెన్స్ కెన్ నాట్ బి రైజ్డ్. అంటే ఆల్రెడీ ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్కి మనం గ్రీవెన్స్ ఏమి రైజ్ చేయము. ఇన్ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి మాత్రమే మనం గ్రీవెన్స్ అయితే రైజ్ చేస్తాం. ఈ ఇన్ఎలిజిబుల్ చిల్డ్రన్స్ కూడా కొన్ని పారామీటర్స్ అనేవి ఇచ్చారు ఈ గ్రీవెన్స్ రైజ్ చేయడానికి. అసలు ఈ గ్రీవెన్స్ అనేది మనం ఎవరి దగ్గర రైజ్ చేయాలి అని అంటే మీ యొక్క సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ వారి యొక్క లాగిన్లో ఎన్బిఎం లాగిన్లో వాళ్ళకి గ్రీవెన్స్ రైజ్ చేయడానికి ఆప్షన్ ఇచ్చారు. దీంట్లో ఇది తల్లికి వందనం స్కీమ్కి సంబంధించి ఎన్బిఎం పోర్టల్లో డిజిటల్ అసిస్టెంట్ లాగిన్లో క్రియేట్ ఏ గ్రీవెన్స్ అనే ఆప్షన్లో క్లిక్ చేయగానే వారి యొక్క ఆధార్ నెంబరు స్కీమ్ టైపు తల్లికి వందనం సెలెక్ట్ చేసుకుంటాము. ఇయర్ 26-27 సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ కొడితే వాళ్ళకి సంబంధించిన హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రకారం డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. అయితే మన గ్రీవెన్స్ ఎన్ని రకాలుగా రైజ్ చేసుకోవచ్చు మనం ఎన్ని రకాలుగా రైజ్ చేసుకోవచ్చు అంటే డేటా రాంగ్, డీటెయిల్స్ నాట్ ఫౌండ్, ఎలక్ట్రిసిటీ, 4-wheeler, గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇన్కమ్ ట్యాక్స్, ల్యాండ్, నాట్ హ్యావింగ్ రైస్ కార్డ్, అర్బన్ ప్రాపర్టీ. వీటిల్లో మాత్రమే మనం గ్రీవెన్స్ రైజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చారు. డేటా రాంగ్ అంటే మనము ఒకవేళ వాళ్ళ డీటెయిల్స్ ఏమన్నా తప్పు ఉంటాయి, ఏదైనా ఫ్యాక్టర్స్ ఈ 7 ఫ్యాక్టర్స్లో వాళ్ళు ఎలిజిబుల్ అయ్యి ఇన్ఎలిజిబుల్గా పడ్డాయి అనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని అసలు వాళ్ళ డీటెయిల్సే రాలేదు డేటా రాంగ్ అని అనుకుంటే మనం ఈ డేటా రాంగ్ సెలెక్ట్ చేసుకొని వారి యొక్క స్టూడెంట్ ఆధార్ నెంబరు, మదర్ ఆధార్ నెంబరు సెలెక్ట్ చేసి వారి డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ చేసేస్తే డేటా రాంగ్ అనే గ్రీవెన్స్ అనేది సబ్మిట్ అయిపోతుంది. డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అంటే వారి యొక్క ఆధార్ నెంబరు ఆధార్ నెంబర్ క్లిక్ చేయగానే స్టూడెంట్ డీటెయిల్స్ కానీ ఎన్రోల్మెంట్ ఐడి డీటెయిల్స్ కానీ ఏమీ మనకి డీటెయిల్సే రాలేదు అని అనుకుంటే అప్పుడు డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని సెలెక్ట్ చేసుకొని చిల్డ్రన్ ఎన్రోల్మెంట్ ఐడి, చిల్డ్రన్ నేము, చిల్డ్రన్ ఆధారు, మదర్ ఆధారు, ఫాదర్ నేము, ఫాదర్ ఆధారు, కాంటాక్ట్ నెంబరు, జెండరు, క్లాస్ ఏం చదువుతున్నారు, స్కూల్ నేము, గార్డియన్ అవసరం లేదు, స్కూల్ నేమ్ మదర్ ఫాదర్ ఉంటే వాళ్ళు ఎవరు లేరనుకుంటే గార్డియన్ నేమ్ ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ వాళ్ళు ఎక్కడ చదువుతున్నారో వాళ్ళ యొక్క స్కూల్ యొక్క డిస్టిక్, మండలము, సెక్రటరేట్ అవన్నీ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తే డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అనే గ్రీవెన్స్ అనేది సబ్మిట్ అవుతుంది. ఎలక్ట్రిసిటీ 300 యూనిట్లు సంవత్సరానికి యావరేజ్గా 300 యూనిట్లు దాటితే కరెంటు బిల్లు మనం గ్రీవెన్స్ రైజ్ చేసుకోవడానికి వస్తుంది. అది ఎవరికి యాక్చువల్గా మనకి 300 యూనిట్లు కరెంటు బిల్ అనేది దాటలేదు కానీ మన పేరు మీద చూపించడం వల్ల అలా వచ్చింది, మేము ఇన్ఎలిజిబుల్ అయ్యాము అనుకుంటే వాళ్ళకి సంబంధించి గ్రీవెన్స్ మనం ఇక్కడ రైజ్ చేసుకుంటాము. ఎలక్ట్రిసిటీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము. క్రియేట్ గ్రీవెన్స్ సెలెక్ట్ చేసుకొని ఆధార్ డీటెయిల్, తల్లికి వందనము, ఇయర్ సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ కొట్టగానే మన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. తర్వాత గ్రీవెన్స్కి ఎలక్ట్రిసిటీ సెలెక్ట్ చేసుకోగానే మన పేరు మీద అంటే ఎవరెవరి పేరు మీద మన హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రకారం ఎవరి పేరు మీద అయితే కరెంట్ మీటర్స్ అవన్నీ కనెక్ట్ అయి ఉన్నాయో, ఎవరి దాంట్లో అయితే 300 యూనిట్లు దాటి ఉన్నాయో వాటి డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. వాటికి సంబంధించి సర్వీస్ నెంబరు అంటే కరెంట్ ఎలక్ట్రిసిటీ మీటర్ నెంబరు, దానికి సంబంధించి ఏఈ ఆఫీస్లో 300 యూనిట్లు ఆ మీటర్ మీద 300 యూనిట్లు మాకు యావరేజ్గా కరెంటు బిల్లు దాటలేదు, 300 యూనిట్లు దాటలేదని ఏఈ చేత సైన్ చేయించుకొని ఆ ఫామ్ తెచ్చుకోవాలి. అది తెచ్చుకొని వారి యొక్క కాంటాక్ట్ నెంబర్ ఎంటర్ చేసిందాన్ని సబ్మిట్ చేస్తాం. 4-wheeler వాళ్ళ పేరు మీద యాక్చువల్గా వాళ్ళకి లేదు అంటే ఆ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రకారం వాళ్ళ డీటెయిల్స్తో వాళ్ళకి 4-wheeler లేదు, వేరే వాళ్ళది ఎవరు అనుకుంటే సేమ్ 4-wheeler మీద గ్రీవెన్స్ రైజ్ చేస్తాము. దీనికి సంబంధించి 4-wheeler ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే వారి యొక్క డీటెయిల్స్
మదర్ ఆధార్ నెంబరు, చిల్డ్రన్ ఆధార్ నెంబర్ సెలెక్ట్ చేసేసుకొని ఎవరి పేరు మీద అయితే చూపిస్తుందో వారి యొక్క కాంటాక్ట్ నెంబరు, ఫోన్ నెంబరు అయితే ఆర్సీ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. 4-వీలర్కి అయితే ఆర్సీ అప్లోడ్ చేయాలి. కరెంట్ మీటర్కి అయితే ఎలక్ట్రిసిటీ అయితే ఏఈ దగ్గర నుంచి 300 యూనిట్స్ దాటలేదని చెప్పి ఆ ఫామ్ డాక్యుమెంట్ తెచ్చుకోవాలి. గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళు యాక్చువల్గా గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యుంటే మనం ఏం చేయలేము, వాళ్ళు ఇనెలిజిబుల్ కిందకి వస్తారు. లేదు మేము ఈ గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు, ఏదైనా రిజైన్ చేసాము, లేకపోతే అసలు మేము గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు, ఆ సిఎఫ్ఎంఎస్ ఐడి మాది కాదు అనుకుంటే అవి తీసేపించుకున్న డాక్యుమెంట్స్, ఆ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ తెచ్చుకొచ్చి సబ్మిట్ చేయాలి. దానికి సపోర్టివ్ డాక్యుమెంట్స్ అడిగారు, అవి అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ మీద గ్రీవెన్స్ రైజ్ చేయాలనుకుంటే వాళ్ళ యొక్క సిఏ సర్టిఫికేట్ అనమాట. మేమేమి ఐటీ పే చేయట్లేదని ఐటీ రిటర్న్ సర్టిఫికేట్ సిఏ ఒకటి ఉంటుంది కదా, ఆ సపోర్టివ్ డాక్యుమెంట్ తీసుకొచ్చి అది సబ్మిట్ చేసి మనం గ్రీవెన్స్ రైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ల్యాండ్కి సంబంధించి మాగానికి సంబంధించి 3 ఎకరాల లోపల, మెట్ట భూమి అయితే 7 ఎకరాల లోపల, 10 ఎకరాలు యాక్చువల్గా. మెట్ట భూమి మాత్రమే ఉంది అంటే 10 ఎకరాల లోపల ఉండాలి, మాగాని 3 ఎకరాల లోపల ఉండాలి, మెట్ట మాగాని 2 ల్యాండ్ ఉండాలి. మా పేరు మీద వేరే వాళ్ళ ల్యాండ్ చూపిస్తుంది అనుకుంటే ల్యాండ్కి సంబంధించి 1B అడంగల్ సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి వస్తుంది గ్రీవెన్స్. నెక్స్ట్ అర్బన్ ప్రాపర్టీస్ అనమాట. మన పేరు మీద అర్బన్ ఏరియాలో మున్సిపాలిటీలో 1000 స్క్వేర్ ఫీట్ మీద ఏరియా ఫ్లాట్ ఏమి ఉండకూడదు. ఒకవేళ ఉంది అంటే వాళ్ళు ఇనెలిజిబుల్ అవుతారు. మాకు లేదు, వేరే వాళ్ళది ఎవరిదైనా చూపిస్తుంది అనుకుంటే వారి యొక్క కాంటాక్ట్ నెంబరు, ఆ డీటెయిల్స్ అన్నీ మనము ఇవ్వాల్సి వస్తుంది. ఎవరి పేరు మీద అయితే చూపిస్తారో అది మనము గ్రీవెన్స్ రైజ్ చేస్తే విఆర్ఓ వాళ్ళు చెక్ చేస్తారు. నెక్స్ట్ నాట్ హ్యావింగ్ రైస్ కార్డ్ అంటే ఇప్పుడు తల్లికి వందన స్కీమ్కి ఎలిజిబుల్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇంట్లో ఒక్కరికైనా, తల్లికి కానీ లేకపోతే తండ్రికి కానీ పిల్లలకి కానీ, ఒకవేళ పిల్లలు దాంట్లో లేకపోయినా సరే ప్రస్తుతానికి ఇంట్లో ఎవరికైనా ఒక్కరికి రైస్ కార్డు ఉన్నా సరే వాళ్ళు తల్లికి వందనకి ఇనెలిజిబుల్ అవ్వరు, ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ ఇంట్లో ఎవరికి రేషన్ కార్డు లేదు అంటే మాత్రం వాళ్ళు ఇనెలిజిబుల్ అవుతారు. ఇంట్లో ఎవరికైనా ఒక్కరికి రేషన్ కార్డు ఉన్నా సరే ఆ రేషన్ కార్డు నెంబరు, ఆధార్ నెంబరు, మదర్ ఆధార్ నెంబరు, ఈ విధంగా మనం గ్రీవెన్స్ అనేది రైజ్ చేసి తల్లికి వందనంకి ఇనెలిజిబుల్ ఉన్న వాళ్ళని, ఎలిజిబుల్ అంటే యాక్చువల్గా ఇనెలిజిబుల్ కాదు, మేము అంతా కరెక్ట్గానే ఉంది, మా డీటెయిల్స్ ఏదైనా తప్పుబడి రాంగ్గా ఉన్నాయి అనుకుంటే మాత్రమే గ్రీవెన్స్ రైజ్ చేసుకోండి. వీటిలో కూడా ఖచ్చితంగా తల్లి ఆధారు, చిల్డ్రన్ ఆధారు, ఫాదర్ ఆధారు, నెక్స్ట్ రేషన్ కార్డు, ఇవి కంపల్సరీ. కాకపోతే అప్లోడ్ చేయడానికి ఏం అడగలేదు, కానీ డీటెయిల్స్ అన్నీ మనం ఎంటర్ చేయడానికి వస్తున్నాయి. సో ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకొని వెళ్ళండి. ఈ విధంగా గ్రీవెన్స్ అనేది రైజ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ ఛానల్లో నేను సచివాలయానికి సంబంధించి డైలీ అప్డేట్స్, సర్వీసెస్, స్కీమ్కి సంబంధించి వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తానండి. ఇవి కనుక మీకు యూస్ఫుల్ అవుతాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే కమెంట్ చేయండి.